హాయ్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఈరోజు స్వింగ్ మిషన్ ఎలా యూజ్ చేయడం నేర్చుకుంటాం. ఈ మిషన్ బ్రాండ్ వచ్చేసి సింగర్ అండ్ ఎలక్ట్రికల్ మిషన్ అండ్ ద మోడల్ నెంబర్ వచ్చేసి 1304. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో గో అండ్ బై ఇట్. సో అండ్ స్టిచ్చింగ్కి కనెక్షన్ 2 ప్లగ్ ఒకే దాంట్లోనే ఉంది. సో ఇది వచ్చి స్విచ్ బాక్స్లో ఆన్ చేస్తే తర్వాత ఇక్కడ ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ మిషన్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడానికి ఈ స్విచ్ యూస్ చేస్తాము. సో ఇది ఆన్ చేసుకొని తర్వాత మిషన్ వర్క్ అవుతుంది, అదర్వైజ్ లేదంటే వర్క్ అవ్వదు. సో ఈ మిషన్లో కొన్ని యాక్సెసరీస్ ఇచ్చింటారు ఇందులో. సో ఇది నేను తీసుకొని 1 year అయింది ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి జిగ్జాగ్కి, ఇది వచ్చేసి బటన్స్కి అండ్ 3-4 బాబిన్స్ ఇచ్చింటారు. ఇది ఎమరేడింగ్ అంట, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఇంకా. అండ్ ఇది వచ్చేసి బటన్స్ కంట, ఐ డోంట్ నో. సో ఇది వచ్చి ఇది నట్స్ అండ్ ఇవి లూజ్ చేయడానికి మళ్ళీ వేయడానికి ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఇది ఇచ్చినారు, ఇది వచ్చేసి థ్రెడ్ మనం స్టిచ్ చేసింటామో అది రిమూవ్ చేయడానికి ఇది ఈజీ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అ బ్రష్. ఇది డస్ట్ ఉంటే క్లీన్ చేయడానికి ఈ బ్రష్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు థ్రెడ్కి బాబిన్కి ఎలా థ్రెడ్ వేయడం అని చూస్తాము. ఆల్రెడీ ఒకటి ఉంది వైట్ కలరు, ఇలా వేసుకొని ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, అక్కడి నుంచి వచ్చి ఇలా వచ్చి ఇలా తీసుకొని తర్వాత ఈ బాబిన్లో హోల్ ఉంది కదా, హోల్ సైడ్ నుంచి కింద నుంచి పైనికి ఇలా వచ్చేలా. సో ఇక్కడ తీసుకొని ఇందులో పెట్టి దీన్ని ఇక్కడ ఇలా పుష్ చేయాలి. తర్వాత ఈ థ్రెడ్ పట్టుకొని కింద దీన్ని ప్రెస్ చేస్తే కింద కాలు దగ్గర సో ఇలా వర్క్ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది. తర్వాత వేసుకొని ఆల్రెడీ బాబిన్ ఇచ్చింటారు, ఇక్కడ బాబిన్ ఫిక్స్ చేయడం ప్లేస్ ఇది. ఈ థ్రెడ్ ఇలా ఉండాలి. సో ఇట్లా ఫిక్స్ చేసి ఈ థ్రెడ్ని ఈ సైడ్ నుంచి ఇలా ఇది చేసుకోవాలి. ఈ థ్రెడ్ మన సైడ్ ఉండాలి. అండ్ దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ ఇది ఉంది కదా, ఈ హోల్లో పెట్టాలి. ఇలా ఉండాలి. బాబిన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే స్టిచ్చింగ్ కరెక్ట్గా రాదు. సో ఇలా అయ్యాక ఇప్పుడు థ్రెడ్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా ఇక్కడ నుంచి వచ్చి ఇలా కిందకి తీసుకొని మళ్ళీ రూటర్ ఇక్కడ కింద ఇలా రావాలి. తర్వాత ఫ్రంట్ నుంచి ఈ థ్రెడ్ వెనక్కి వెళ్ళేలా చూసుకోవాలి. ఈ థ్రెడ్ని పట్టుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని జస్ట్ ఇలా మూమెంట్ చేసుకొని ఇలా అంటుంటే థ్రెడ్ పైనకి వస్తుంది బాబిన్ నుంచి.
చూడండి. సో పైనకి వచ్చింది. సో దానిలా జస్ట్ ఇలా తీసుకొని ఇలా చేసుకుంటే అంతే. సో ఇక్కడున్న సెట్టింగ్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో కింద ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిన డిఫరెంట్ టైప్స్ సెట్టింగ్స్ ఉంది. స్టిచ్చింగ్ టైప్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో నీడల్ ఇన్సైడ్ వెళ్ళినట్లు చూసుకొని స్టిచ్ చేయాలి. ఇలా వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది కొంచెం దూరంగా వస్తుంది. ఫస్ట్ స్టిచ్ కన్నా సెకండ్ స్టిచ్ కొంచెం దూరం వచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇది ఇంకా కొంచెం దూరంగా వచ్చింది. సో ఇలా ఇది జిగ్జాగ్ టైప్ వచ్చింది. ఇది నేను కామన్గా యూజ్ చేస్తాను కార్నర్లో స్టిచ్చింగ్స్ క్లాత్ ఇదైనా అయ్యాక తర్వాత అది స్టిచ్ లైక్ క్లాత్ తర్వాత సెట్టింగ్. వచ్చింది. నేను ఎప్పుడు 4లోనే పెట్టుకుంటాను. అండ్ ఇది స్టిచ్చింగ్ ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది ఇది ఆప్షన్. సో ఇది ఇంకా కొంచెం దూరంగా వచ్చింది. ఇది ఒక్కలాగా డిజైన్, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది సైడ్లో ఓవర్లాక్ చేసినట్లుంది. 12 టైప్స్ ఉంది దీంట్లో. ఇది కామన్గా స్టిచ్ చేస్తాను.
సో బ్యాక్ స్టిచ్చింగ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. సో మామూలు మిషన్లో ఫార్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. సో దీన్ని ఇలా లాగితే బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అవుతుంది. ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఆల్సో షేర్. థ్యాంక్ యూ.